హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో బోనాలకి మేము వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాము. సో వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను ఇక్కడ సోయా చంక్స్ యూస్ చేశాను అనమాట. సో వెజిటేబుల్ బిర్యానీ విత్ సోయా చంక్స్ ఎలా ఉంటుందో చూసేద్దామా. సో ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, అలాగే ఆలు, సోయా చంక్స్ తీసుకున్నాను. సో ముందుగా ఒక గిన్నె పెట్టేసుకోవాలి రైస్ ఉడికించుకోవటానికి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా కొంచెం నేను ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని దాన్ని కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని కరివేపాకు, రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సోయా చంక్స్ ఇప్పుడే వేసుకోవద్దండి, జస్ట్ ఆలు, క్యారెట్ వేసుకొని కొద్దిగా ఉడికేదాకా కలిపేసుకోండి. మీడియంలో ఫ్లేమ్ పెట్టుకోండి, హైలో పెట్టొద్దు ఎందుకంటే మాడిపోతుంది. 30% వెజిటేబుల్స్ కుక్ అయ్యాక సోయా చంక్స్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. మనకి ఇక్కడ ఒక 40% వెజిటేబుల్స్ కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ఎలాగో రైస్లోకి వాటర్ తీసుకుంటాం కాబట్టి రైస్తో పాటు కుక్ అయిపోతుంది. సో ఇలా కుక్ అయిపోయాక నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే ఒక హాఫ్ కేజీకి నాకు ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ సరిపోయాయి. దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇక ఉడికించేయడమే. రైస్ రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయాయి. దీన్ని వడ్డించేసుకొని తినేయటమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రైస్ అయితే అదిరిపోయింది. చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, అలాగే పూరితో మేము లాగించేసాం. యమ్మీ.